మొదటి సమాధానము రోమియోలు. రెండవ సమాధానము కూడా ఉంది. రెండవ సమాధానం ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సమాధానం, ఆలయ కేంద్రంగా వచ్చినటువంటి సమాధానం. ఆలయములో చెల్లించవలసిన పన్నులు చెల్లిస్తా, దశమార్పణములు చెల్లిస్తా, బలులు అర్పణలు అర్పిస్తా, ఆలయములో ఉన్నటువంటి పెద్దలకు విధేయుడవై బ్రతుకుతూ ఉంటే నిన్ను పరిశుద్ధుడు అని వారు ముద్ర వేస్తారు. నిన్ను పరిశుద్ధుడు అని వారు ముద్ర వేయటం వలన సమాజములో సమాధానంగా బ్రతికే పరిస్థితి నీకు వస్తుంది. ఇది రెండవ రకమైనటువంటి సమాజం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ రెండిటికి భిన్నంగా వచ్చాడు. ఆయన కత్తి పట్టుకుని రోమా సామ్రాజ్యాన్ని తుత్తునీయులుగా చేసి వారి రక్తాన్ని చిందించి వారిని గెలిచి ఇశ్రాయేలీలకు సమాధానం ఇవ్వటానికి ఆయన రాలా. బదులుగా గాడిద పిల్లను ఎక్కి సాత్వికుడై దీనమనస్కుడై సేవకుడుగా వచ్చాడు. బలముతో కత్తితో రక్తాన్ని చిందించి లోబరుచుకొని సమాధానాన్ని తెచ్చే రాజు కోసం వీళ్ళు చూస్తూ ఉంటే సాత్వికుడై కాళ్ళు కడిగే సేవకుడు వారి మధ్యకొచ్చేసరికి తట్టుకోలేకపోయారు. కాళ్ళు కడుగుతూ వారికి పరిచర్యను చేస్తూ నేనే ఆ బలి పశువుగా సిలువ ఎక్కబోతూ రక్తాన్ని చిందించబోతూ ఉన్న వాడిని, దీనుడనై సాత్వికుడనై వచ్చిన నా దగ్గరకు మీరొచ్చి సమాధానాన్ని అడిగితే నేనే ఆ సమాధానాన్ని, నేను మీకు ఆ సమాధానాన్ని ఇస్తానంటే అర్థం కాల వాళ్లకు. వాళ్ళు ఆ సమాధానాన్ని గ్రహించలేకపోయారు. గ్రహించలేకపోవటానికి కారణం ఏంటంటే వారి అంతరంగములో సమాధానము ఎలా వస్తదని రోమియుల వైపు చూసి భావించారో దానికి పూర్తిగా భిన్నంగా ఆయన కనపడి తట్టుకోలేకపోయారు. ఒప్పుకోలేదు ఆయన సమాధానము అంటే. ఆయన సమాధానము అంటే ఆయన సమాధానము అని ఒప్పుకోలా. రెండవ సమాధానము ధర్మశాస్త్ర సంబంధం నెరవేర్చుట ద్వారా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రతువులు నెరవేర్చుట ద్వారా, విధి విధానాలను అవలంబించడం ద్వారా ఆ మతాధికారులు, శాస్త్రులు, పరిచయులు, పెద్దలు వారు నీవు పరిశుద్ధుడవు, నీవు పాపివి అని ప్రకటిస్తూ ఇక్కడికి వచ్చి పరిశుద్ధుడు కావాలంటే, అక్కడేమో సమాధానాన్ని పొందుకోవాలి అంటే రోమా చక్రవర్తులకు డబ్బు కట్టాలి, లేకపోతే నిన్ను చంపేస్తాడు, సమాధానం లేని స్థితిలోకి తీసుకుని వెళతాడు. ఇక్కడ నీవు సమాధానం తెచ్చుకోవాలి అంటే నీవు ఆలయ అధికారుల దగ్గరకు వచ్చి వాళ్ళు ఏర్పాటు చేసిన కేంద్రాలలోనికి వెళ్ళి అక్కడ డబ్బులు చెల్లించి రూకలు మార్చుకొని, నీ ఇంటికాడి నుంచి నువ్వు బలి పశువు తీసుకొస్తే అంగీకరించరు. అక్కడ బలి పశువును కొంటేనే వారు బలికి ఒప్పుకుంటారు. అక్కడ పావురాలు కొంటేనే వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక్కడి నాణ్యాలు మాత్రమే నువ్వు కానుక పెట్టెలో వేయాలి. ఎవరైతే వీటన్నిటికీ విధేయత చూపి ఆలయ అధికారుల కంటి చూపులోనికి వస్తారో వాళ్లను ఆలయ అధికారులు వీరు పరిశుద్ధులు, ఈ క్రతువులు జరిగించని వారు పాపులు. అందుకే పాపులతోనూ సుంకరులతోనూ ఆయన కూర్చుండెను. పాపులు, సుంకరులు వీరందరూ కూడా ఆలయ అధికారులు అంగీకరించని జనాంగం. యేసుక్రీస్తు ప్రభువారు ఇటు ఆలయానికి సంబంధం లేకుండా, రోమా చక్రవర్తులకు సంబంధం లేకుండా నేనే సమాధానాన్ని అని ఆయన వచ్చాడు. అదేంటి? అయితే రోమా చక్రవర్తులు సమాధానాన్ని ఇవ్వాలి, లేకపోతే ఆలయం సమాధానాన్ని ఇవ్వాలి. ఇటు ఆలయానికి సంబంధం లేకుండా, ఇటు రోమా చక్రవర్తులకు సంబంధం లేకుండా ఈయన సమాధానం ఇస్తాడంటాడేంటి? అది కూడా
మేమేమనుకుంటున్నాము, ఈయన కత్తితో రోమా సామ్రాజ్యాన్ని చిత్తుగా ఓడించి రక్తం చిందించి వాళ్ళందరినీ మట్టి కరిపించి వాళ్ళ స్థానంలో నిలబడి మాకు సమాధానాన్ని ఇస్తాననుకుంటే ఈయన మూడో మాట చెప్తున్నాడేంటి? ఈ రెండిటికి భిన్నంగా ఏనే సమాధానం అంటున్నాడేంటి? నేడైనా మీరు సమాధాన సంగతులను ఎరిగిన ఎడల, యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, దేవుణ్ణి ఆయన కుమారుణ్ణి ఎరుగుటయే నిత్య జీవము. దేవుణ్ణి ఆయన కుమారుణ్ణి ఎరుగుటయే నిత్య జీవము. సమాధానమై వచ్చిన ఆయనను వారు ఎరుగల. మరలా చూడండి ఆ మాట, లూకా సువార్త 19వ అధ్యాయం 42వ వచనం, నీవును ఈ నీ దినమందైనను. ఎంత చక్కగా ఉందో ఆ మాట కదా. నీ దినము, నీవు ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకు ఎంత మేలు. తెలుసుకో, ఎరుగు, నో, అండర్స్టాండ్. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటో తెలుసా? ఆల్రెడీ వాళ్ళకున్న అండర్స్టాండింగ్, ఆల్రెడీ వాళ్ళకు తెలిసిన సంగతులు, ఆల్రెడీ వాళ్ళకి ఏ సంగతులు తెలుసో, ఏ అవగాహన ఉన్నదో ఆ అవగాహనకు భిన్నంగా నేనే సమాధానాన్ని, నా దగ్గరకు వస్తే నేను సమాధానాన్ని ఇస్తాను అనంటే వారు అంగీకరించలేకపోతూ ఉన్నారు. వారి హృదయములో ఆల్రెడీ ఉన్న సంగతి ఏంటి? కత్తి పట్టుకొని వచ్చి రోమియోల్ని చంపి నాకు సమాధానం ఇస్తాడు అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి భిన్నంగా సమాధానాన్ని ఇస్తాను అంటే ఆయన ఒప్పుకోట్లా. ఇదిగో ఆలయము దగ్గరకు వెళ్ళి ఆలయ అధికారులకు విధేయత చూపితే వాళ్ళు సమాధానాన్ని ఇస్తారు. ఈయన ఆలయానికి సంబంధం లేకుండా నా దగ్గరకు రండి, నేను మీకు సమాధానం ఇస్తానంటున్నాడు. ఒప్పుకోవట్లా. అంటే వాళ్లకు అప్పటికే తెలిసిన సంగతులను ఆధారం చేసుకొని యేసు ప్రభువారు చెబుతూ ఉన్న సంగతిని తృణీకరిస్తూ ఉన్నారు. వాళ్ళ హృదయములో అప్పటికే ఉన్న సంగతులను బట్టి యేసు ప్రభువారిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చెయ్యట్లా. వారి దినము, నా మాట వింటున్నారా? వారి దినము, వారి సమయం వచ్చింది. యేసు ప్రభువారే వారి వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. యేసు ప్రభువారే అంటూ ఉన్నాడు, నేనే మీ సమాధానము, నన్ను ఎరుగండి. తృణీకరిస్తూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 43, 44 వచనాలలో మీకు ఈ సంగతులు మరుగు చేయబడ్డాయి, మీ కన్నులు మూయబడ్డాయి. సమాధానము అయ్యున్న యేసును తృణీకరించుట, సమాధానమయ్యున్న యేసును ఎరుగుటకు నిరాకరించుట, సమాధానమయ్యున్న యేసు నీ యొద్దకు పదే పదే వచ్చి చేతులు చాచి రా, నన్ను తెలుసుకో, నన్ను స్వీకరించు అని ఆయన హస్తము చాపుతూ ఉన్న తృణీకరిస్తూ ఉంటే అదే 43, 44 వచనాల్లో చెప్తూ ఉన్న సంగతి ఏంటి అంటే, ఆ సంగతులు నీకు మరుగు చేయబడతాయి. ఆ సమాధానము నీవు కంటిన్యూస్గా తృణీకరించుటను బట్టి నీకు దూరం అవుతుంది. నీ హృదయము కఠినమవుతుంది. దేవుని తీర్పులోనికి నీవు వస్తావు. దేవుడు తేవట్లా తీర్పులోనికి నిన్ను. నీవు నీ హృదయములో ఉన్న పాత సంగతులను బట్టి క్రీస్తును ఎరుగటానికి నీవు సుముఖత చూపలేదు కదా. నీ అంతరంగములో ఉన్న ఇతర విషయాలను బట్టి క్రీస్తును ఎరగటానికి నీవు సమయం ఇవ్వలేదు కదా. ఆ కఠినత్వాన్ని బట్టి తీర్పులోనికి నీ వెళ్తున్నావే తప్ప ఆయన నిన్ను బలవంతంగా తీర్పులోనికి తీసుకురావట్లా. అదే ఆయన చూపిన వేదన. 41వ వచనములో ఏడ్చెను, రోదించెను. హి వీప్డ్ ఓవర్ ద సిటీ. యెరూషలేమును బట్టి ఆయన కన్నీరు కార్చాడు, ఏడ్చాడు. కారణం ఏంటి అంటే
ఆల్రెడీ వారు ఎరిగిన సంగతులను బట్టి వారి మధ్యకు నడిచి వచ్చిన సమాధానాన్ని వారు తృణీకరించారు కాబట్టి తీర్పును ప్రకటిస్తూ ఉన్నాడు. చూడండి 43వ వచనం ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రభువు నిన్ను దర్శించిన కాలము, లార్డ్ విజిటెడ్ యు. ప్రభువు అన్న మాట యెహోవా. యెహోవా దేవుడు నిన్ను సందర్శించిన కాలము, నిన్ను విజిట్ చేసిన టైం. ఏమంటున్నాడు మరలా చూస్తారా? 43వ వచనం, ప్రభువు నిన్ను దర్శించిన కాలము. నీ దగ్గరకు వచ్చాడు ఆయన, కానీ నీ అంతరంగములో ఉన్నటువంటి సంగతులను బట్టి ఆయనను నీవు తృణీకరించావు. జాగ్రత్తగా చూడండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. ప్రభువు నీతో మాట్లాడుతూ ఉంటే ప్రభువు తన యొక్క లక్షణాలను, తన స్వారూప్యతను, తన పోలికను, తన కోరికను స్పష్టంగా నీ కంటి ఎదురు చూపిస్తూ ఉంటే ఆల్రెడీ నీ హృదయములో ఉన్న సంగతులను బట్టి ఆయన నిన్ను దర్శించిన కాలములో నీవు ఆయనను ఎరుగకుంటివి, ఆయనను నీవు తృణీకరిస్తేవి. కనుక నీవు తృణీకరించావు కాబట్టి, అంటే దీన్ని నీవు కోరుకోలేదు. నా వైపు మీరు చూసి ఒక మాట ఆలోచన చేయండి. మీకు రెండు దారులు ఉన్నాయి. అయితే ఇటెళ్ళాలి లేదా ఇటెళ్ళాలి. మీరు ఈ దారిని ఎన్నుకోవాలా. అప్పుడు ఏ దారిలో ఉంటారు? ఆటోమేటిక్గా ఈ దారిలోకి వెళ్ళిపోతారు. ఈ దారిలో సమాధాన సంగతులున్నాయి, ఈ దారిలో తీర్పు ఉంది. ఈ దారిని తృణీకరించి తీర్పులోనికి వెళ్ళావు కాబట్టి యెరూషలేముతో అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, నీవు ఎరుగలేదు కనుక, ప్రభువు నిన్ను దర్శించిన కాలముల నీవు ఎరుగలేదు కనుక నీ శత్రువులు నిన్ను చుట్టుముడతారు, ముట్టడి వేస్తారు, గట్టు కడతారు, అన్ని ప్రక్కల నిన్ను అరికడతారు. నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి రాయి మీద రాయి లేకుండా పెరికి పారేస్తారు. క్రీస్తు శకం 70వ సంవత్సరములో అక్షరార్థంగా ఈ ప్రవచనము నెరవేరింది. పూర్తిగా యెరూషలేము నేలమట్టము చేయబడింది. నాటి నుంచి నేటి వరకు యెరూషలేములో మందిరము కట్టబడలా. యెరూషలేములో మందిరము నేటి వరకు కట్టబడలా. 44వ వచనములో రాతి మీద రాయి నిలవకుండా ఆ దినాలు నీ జీవితములోనికి వస్తాయి. కఠినమైన తీర్పు రావటానికి కారణం వారి జీవితములోనికి ప్రవేశించిన సమాధానాన్ని తృణీకరించారు. వారి జీవితములోనికి వచ్చిన సమాధాన ప్రభువును వారు తృణీకరించారు. 45వ వచనము నుంచి 48వ వచనం వరకు మీరు ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయములోనికి వెళ్ళి దేవాలయమును వ్యాపార స్థలంగా మార్చిన ఆ వ్యాపారస్తులందరినీ తరిమి పారేసి అక్కడ ఉన్న బల్లలను, జంతువులను వదిలేసి చెల్లాచెదురుగా చేసి ఆలయాన్ని శుభ్రం చేసి తిరిగి ప్రార్థనను నెలకొల్పాడు. ఆయన అన్నమాట, నా మందిరము ప్రార్థనా మందిరము. ఎవరికి ప్రార్థనా మందిరము? సకల జనులకు ప్రార్థనా మందిరమై ఉండవలసిన స్థలాన్ని వ్యాపార స్థలంగా మార్చారు మీరు. ఒక కుంటివాడు, ఒక గుడ్డివాడు, ఒక కూలివాడు, ఒక ధనమున్న వ్యక్తి, ఒక రైతు, ఒక కలెక్టరు, ఒక అడుక్కు తినే వ్యక్తి, ఒక కోటీశ్వరుడు, అందరూ వచ్చి ఈ స్థలములో తారతమ్యము లేకుండా సమానంగా కూర్చొని సమానంగా నన్ను ఆరాధించవలసిన ఈ స్థలాన్ని కేవలం ధనవంతులు మాత్రమే రాగలిగే స్థలంగా మార్చారు. ధనవంతులు మాత్రమే డబ్బులు చెల్లించి డబ్బులతో ఆలయంలో
స్థానాలను కొనుక్కునే ప్రదేశంగా మీరు మార్చారు. దొంగల గుహగా మార్చారు దీన్ని. అది ఆయన కన్నీరు. ఎందుకు వాటిని పారద్రోలారంటే ఆ విధమైనటువంటి వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉండుటను బట్టి సామాన్యములో అతి సామాన్యమైన ప్రజలు దేవాలయములో ప్రవేశించలేక దూరంగా ఉంటూ పాపులు అని ముద్రించబడతా ఉన్నారు. అక్కడకు వచ్చి ఆ గువ్వలను కొనలేరు, ఆ గొర్రెలను పొట్టేళ్లను కొనలేరు, ఆ పశువులను కొనలేరు, ఆ రోకలు మార్చుకోలేరు. అటువంటి పేదరికములో దేవాలయములోనికి అడుగు పెట్టలేక దూరంగా ఉంటూ వారు వెలివేయబడిన స్థితిలో బ్రతుకుతారు. సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ఉండవలసిన నా మందిరము దొంగల గుహగా మార్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తూ ఉన్నారంటే, ఓ ప్రధాన యాజకులారా, ఓ శాస్త్రులారా, ఓ పరిసయ్యులారా, ఓ సద్దూకయ్యులారా, ఓ ప్రజలలో అధికారముతో ఉన్నవారలారా, మీకు దేవుడు అధికారాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు నిన్ను శాస్త్రిగా ఎందుకు చేశాడు? దేవుడు నిన్ను ప్రధాన యాజకుడిగా ఎందుకు చేశాడు? దేవుడు నిన్ను గొప్పవాడిగా ఎందుకు ఉంచాడు? ఎందుకు ఉంచాడు అంటే ప్రజలను మోసం చేస్తావని కాదు. నీకు దేవుడిచ్చినటువంటి ఆ అనుకూలత ద్వారా ప్రజలందరినీ దేవుని వైపుకు నడిపిస్తావని, ప్రజలందరికీ దేవుని ప్రేమను అందిస్తావని, ప్రజలందరికీ దేవుణ్ణి నీకిచ్చినటువంటి ఆధిక్యతల ద్వారా పరిచయం చేస్తావని. అందుకు ఇవిస్తే మీరు స్వార్థపూరితులై దేవుడు మిమ్మల్ని దర్శించిన కాలములో ఆయనను గుర్తెరగకుండా తృణీకరించారు. ఎందుకు తృణీకరించారో తెలుసా? మీరు మీ స్వార్థాన్ని బట్టి, మీ అధికార దాహాన్ని బట్టి, మీ లంచగొండితనాన్ని బట్టి, మీ అన్యాయపు అక్రమ జీవితాలను బట్టి సామాన్య ప్రజలను దోచుకుంటా దేవాలయాన్ని దొంగలుగా మార్చేశారు మీరు. కాబట్టి ఇదిగో మీరు చూడని ఒక రోజు రాబోతుంది, ముట్టడి వేయబడబోతుంది. రాతి మీద రాయి లేకుండా పసిపిల్లలతో సహా తుడిచిపెట్టబడబోతూ ఉన్నారు. అందరికీ మేలు చేయటానికి, అందరినీ దేవుని ప్రేమతో ఆలింగనం చేసుకోవటానికి ఒకడు పరిసయ్యుడయ్యాడు, ఒకడు శాస్త్రి అయ్యాడు, ఒకడు ప్రధాన యాజకుడయ్యాడు, ఒకడు లేవీయుడయ్యాడు, ఒకడు అధికారముతో ప్రజలలో ఉన్నాడు. వీళ్ళందరూ ప్రజల జీవితాలలో తమకు దేవుడిచ్చిన తలాంతులను ఉపయోగించుకొని దోచుకోవడం మొదలుపెట్టారు. వీరే దేవుడి సన్నిధిలో వారు ధైర్యంగా రాలేని అడ్డుబండలుగా మారారు. కాబట్టి దేవుడు వారిని గద్దిస్తూ తీర్పులోనికి తెస్తూ ఉన్నాడు. అయితే మీరు ఒక మాట గమనించాలి. ఒకవైపున వీరు ఆయనను చంపటానికి పన్నాగాలు పన్నుతూ ఉంటే సామాన్యులందరూ యేసుక్రీస్తు మాటలు వింటున్నారంట. నేను ఒక మాట చదువుతాను, మీరు వినండి. 48వ వచనం, ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకును ఆయనను హత్తుకొని ఉండిరి. ఆయన హత్తుకున్న వాళ్ళు దేవాలయం దగ్గరకు వెళ్ళలేదు. ఆయన హత్తుకున్న వారు రోమియుల దగ్గరకు వెళ్ళలేరు. ఆయన హత్తుకున్న వారికి ఆయన సమాధానాన్ని ఇచ్చాడు. ఈ హత్తుకోవడం అనే మాట ఎలాంటిదో తెలుసా? పర్వతారోహకులు ఉంటారు కదా, మౌంటైనియర్స్ అంటాం. కొండలు ఎక్కి వెళ్తూ ఉంటారు, పెద్ద పెద్ద, ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం అలా ఎక్కుతూ ఉంటారు. ఎక్కేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఒక పట్టును పట్టుకుంటారు కదా, వారి బరువంతా కూడా ఆ పట్టు మీద అలా ఆగిపోయి ఉంటుంది. ఆ పట్టు ఏమాత్రం అటు ఇటైనా ఎక్కడో లోయలో శరీరం గల్లంత అయిపోతుంది. అలాగా హత్తుకొని ఉండిరి అన్న మాట దేనితో సమానమంటే తమ బరువంతటిని ఆయన మాట మీద ఆధారం చేసుకున్నారు. అంటే వారి జీవితం ఆయన మాట ఆధారితంగా అంతగా ఆయనను సమీపించారు. ఒకవైపున ఒక గుంపు కనపడుతూ ఉంది, ఆయనను ఎరుగని గుంపు. వారి దగ్గరకు ఆయన వచ్చినప్పుడు, వారి దేవుడు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఎరుగని ఒక గుంపు కనపడుతూ ఉంది. ఆయన ఎవరో చూసి ఆయనను పోలి
ప్రజలందరకు మేలు చేయవలసిన గుంపు ఆయనను చూడకుండా, ఆయనను ఎరుగకుండా అన్యాయము చేసే గుంపుగా వారు తయారయ్యారు. అన్యాయము ఏ స్థాయికి చేస్తూ ఉన్నారంటే తుదకు యేసుక్రీస్తునే చంపటానికి పన్నాగమేసేంత స్థాయిలో. కానీ ఇంకొక గుంపు ఉంది, వీరికి అధికారాలు లేవు, డబ్బులు లేవు, అత్యంత సామాన్యమైన ప్రజలు. వీరు తమ జీవితాలను తమ దగ్గరకు వచ్చి దర్శించిన సమాధానాధిపతి అయిన క్రీస్తు వైపుకు చూశారు. ఆయనే నిబంధన చేసిన దేవుడు యెహోవా అని గుర్తెరిగారు. ఆయనను హత్తుకున్నారు. ఎందుకు? నిబంధన చేసిన దేవుడు ఎవరో వారికి తెలుసు. మా పితరుడైన అబ్రహాముతో నిబంధన చేసిన దేవుడు మా అబ్రహామును విడిచిపెట్టలా. తాను వాగ్దానము చేసినట్లు ఇస్సాకునిచ్చాడు. ఆయన సంతానాన్ని ఇశ్రాయేలు దేశంగా మార్చాడు. వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్ర సంబంధులుగా చేశాడు. అనేక సార్లు వారు అన్యాయం చేసినప్పటికీ వారిని విడువక నమ్మకంగా దేవుడు వారితో ఉండి నడిపించాడు. ఇదిగో ఈయనను మేము హత్తుకుంటామని ఆయనను వారు హత్తుకున్నారు. ఒకరు తృణీకరించారు, ఒకరు హత్తుకున్నారు. హత్తుకున్న వారికి నిత్యమైనటువంటి సమాధానాన్ని వారు పొందుకున్నారు. తృణీకరించిన వారు ఆయనను ఎరుగలేదు, దేవుని తీర్పులోనికి వచ్చారు. ఇంకొకటి కూడా ఇలాంటి ఒక సంగతి మన మధ్య ఈరోజు వర్తమానములో ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయములో కూడా ఇదే సంగతులు మనము చూస్తాం. కొరింథీ పత్రిక చాలా ప్రత్యేకమైన పత్రిక. కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు అన్యులు, యూదులు, కానీ అత్యధికంగా అన్యులు ఉన్నటువంటి ప్రదేశము. వారి గత విశ్వాస అనుభవాలను ఆధారం చేసుకుని క్రైస్తవ జీవితాన్ని జీవించడం ప్రారంభించారు. నా మాట మీరు వింటున్నారు కదా. వారి గత జీవితపు ఆరాధన ఆలోచనలను ఆధారం చేసుకుని క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జీవించడం ప్రారంభించారు. అందుకే ప్రారంభములోనే పౌలు భక్తుడు అంటున్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఏం తెలియాలనుకుంటున్నాడు? మీరు అన్యులయున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడతారని మీకు తెలియను. ఎలా పడితే అలా నడిచారు మీరు. మీ హృదయములో ఉన్నటువంటి సంగతులను బట్టి, మీరు నేర్చుకున్న సంగతులను బట్టి, మీరు అప్పటికే ఆచరించిన సంగతులను బట్టి మీరు ఇష్టానుసారంగా నడిచారు. కానీ ఇప్పుడు అలా బ్రతుకుట కుదరదు. అంటే మీ ఆలోచనను, మీ అవగాహనను మీరు మార్చుకోవాలి. ఆనాడు వారి యొక్క ఆలోచన ఏంటి అంటే గొప్పగా ఉండాలి, గొప్పవాళ్ళము అని పిలవబడాలి, అధికారం ఉండాలి, ప్రథమ స్థానాలు ఉండాలి. అందుకే చాలా సంగతులు గద్దించటాన్ని పౌలు భక్తుడు మొదటి కొరింథీ పత్రికలో మనము చూస్తాం. ప్రభు బల్ల విషయంలో గద్దించాడు. భోజనం చేయడానికి వచ్చారా మీరు ఇక్కడికి? భోజనం చేస్తూ పేదవాళ్లను ఆఖరిలో పెట్టి ఉన్న వాళ్ళందరూ ముందు అధికారం కొద్ది తినేస్తున్నారు ఎందుకు? ఈ పదజాలను ఉపయోగించాడు పౌలు భక్తుడు. అందరూ సమానం కదా, ఒకరెందుకు ఎక్కువ స్థానాల్లో ఉన్నారు, ఒకరెందుకు తక్కువ స్థానాల్లో ఉన్నారు, అందరూ సమానం కదా, ఎందుకు మిమ్మల్ని మీరు గొప్పగా ఎంచుకుంటున్నారు? అంటే మీ ఆలోచనలు ఇవి, మీ జీవితాలు ఇవి. గొప్పగా ఉండటము భాగ్యమని ఎంచుకున్నారు. కాబట్టి ఆత్మీయ వరాలను కూడా గొప్పతనానికి వాడుకోవడం మొదలు పెట్టారు. ఆత్మీయ వరాలు ఉండడం గొప్పతనమని భావిస్తూ ఉన్నారు. ఆత్మీయ వరాలను పేరు ప్రాబల్యం కొరకు, స్వార్థం కొరకు వాడుకుంటున్నారు. అందుకు కాదు మీకు ఆత్మీయ వరాలు ఇవ్వబడ్డది. అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దర్శించిన కాలం, ఇక్కడ పరిశుద్ధాత్ముడు దర్శిస్తూ ఉన్నటువంటి కాలం. యెరూషలేము అనే పాత నిబంధన సంఘాన్ని క్రీస్తు యేసు సమాధానాధిపతిగా దర్శించిన కాలం. ఇదిగో క్రీస్తు శరీరము అనే నూతన నిబంధన సంఘాన్ని పరిశుద్ధాత్ముడు దర్శిస్తూ ఉన్నటువంటి కాలం. ఆనాడు వారికి అధికారాన్ని
శాస్త్రులుగా, పరిచయులుగా, యాజకులుగా, సద్దుకయ్యులుగా వారిని నిలిపి అనేకులకు మేలు చేసే స్థానంలో వారిని పెట్టాడు. కానీ సమాధానాన్ని తృణీకరించి స్వార్థముతో, అధికారంతో, స్వార్థలాభాపేక్షతో, స్వలాభాపేక్షతో బ్రతికిన వారుగా వారున్నారు. ఇక్కడ కూడా అలాంటి ఒక జీవిత విధానం కనపడుతూ ఉంది. పరిశుద్ధాత్ముడు సంఘములోనికి వచ్చి పరిశుద్ధాత్ముడు ఆత్మవరములతో నింపుతూ ఉంటే ఆ ఆత్మవరముల ప్రాధాన్యత గొప్పతనము కోసం వాడుకోవడం ప్రారంభిస్తూ ఉన్నారు. నేనంతా, నేనింత అని చెప్పుకోవడం కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు. చాలామంది ఇలా చెప్పడం మీరు వినింటారు. మా నాన్న అదండి, మా తాతగారు అదండి, మా ముత్తాతగారు అదండి. ఇంతకు నువ్వేంటో చెప్పవు. నాన్నలతో, తాతలతో మా నాన్న అది చేశాడు, మా తాత అది చేశాడు. సొంత డబ్బా కొట్టుకోవడానికి, స్వార్థంతో తమ స్థానాలని గొప్ప చేసుకోవటానికి, దీనికే స్థానాలను ఉపయోగిస్తూ ఉన్నారు. దాన్నే పౌలు భక్తుడు ఇక్కడ గద్దిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. మీకు కలిగినటువంటి వరాలను బట్టి మీరు అది కాదు మీ అతిశయం. అసలు అతిశయం ఏంటో తెలుసా? ఎవడైతే ఆత్మచేత నింపబడ్డాడో, యేసే ప్రభు అని ఒప్పుకుంటాడు వాడు. అది అతిశయించాల్సిన విషయం. యేసు ప్రభు అని ఒప్పుకోవడం అతిశయించాల్సిన విషయం. అది అందరూ ఒప్పుకోరు. ఇంకొక భయంకరమైన మాట చెప్పనా? సంఘములో నీకు స్థానం ఉండొచ్చు, సంఘములో నీకు చాలా ఉండొచ్చు, కానీ ఆనాడు ఆలయములోని అధికారులైన ప్రధానుల దగ్గరకు యేసు సమాధానముగా వస్తే ఎలా ఆయనను తృణీకరించారో, ఈనాడు అంతరంగములో యేసును తృణీకరించే స్థానములో నీవు ఉన్నావేమో ఆలోచన చేసుకో. చక్కగా మీరు 3-4 వచనాలు చూడండి, ఎంత స్పష్టంగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి పౌలు చెప్తున్నాడు. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడు. యేసు శాపగ్రస్తుడని చెప్పడం అంటే యేసు జీవితము కాని జీవితాన్ని జీవించడం, యేసు స్వభావము కాని స్వభావాన్ని తన జీవితములో కలిగి ఉండటం. పైకి నేను క్రీస్తువాడను అంటూ అంతరంగములో క్రీస్తుకు వేరైనటువంటి స్వభావాన్ని, పోలికను కలిగి, లోపల రోతను కలిగి బయటికి నేను క్రైస్తవుణ్ణి అని చెప్పండి. లోపలికి ఒకవేళ నీవు క్రీస్తును తృణీకరించిన వ్యక్తివిగా ఉంటూ పైకి నీవు క్రీస్తును అంగీకరిస్తూ ఉన్నావేమో. ఒకవేళ అలాంటి అంటే పైకి నటిస్తూ లోపల స్వార్థంతో, స్వలాభాపేక్షతో ఇతరులను కించపరిచే విధి విధానాలతో ఒకవేళ నీవు బ్రతుకుతూ ఉంటే, అందరి మేలు కొరకు బ్రతకలేని స్థితిలో నీవు ఉంటే ఒకసారి నీవు ఆలోచించుకోవలసిన సమయం, తరుణం ఇది. జాగ్రత్తగా వినండి ఈ మాట. దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడునూ యేసు శాపగ్రస్తుడని చెప్పడు. యేసు శాపగ్రస్తుడు కాడు, యేసును తృణీకరించడు. అంటే పరిశుద్ధాత్ముడు లేకపోతేనే ఒకడు అంతరంగములో గాని బహిరంగంగా గాని దేవుని తృణీకరించడు. పరిశుద్ధాత్ముడు అంతరంగములో లేడు కనుక బహిరంగంగా అంతరంగములో దేవుణ్ణి తృణీకరిస్తాడు. చూడండి ఎంత అపహాస్యపు. ఈరోజు చాలా మంది మనలో చాలా చోట్ల ఫలానా వ్యక్తి బైబిల్ని తోలనాడాడండి, ఫలానా వ్యక్తి యేసు పుట్టుకను కించపరిచి మాట్లాడాడండి, ఫలానా వ్యక్తి ఫలానాలాగా మాట్లాడాడు, ఫలానా వ్యక్తి ఫలానాగా తోలనాట్లాడుతున్నాడు. డోంట్ వరీ, ఇది నీవు భయపడవలసిన సంగతి కాదు, దిగులు చెందవలసిన సంగతి కాదు. బాధ ఉంటది, కానీ జాలి కలగాలి నీకు బాధ కంటే ఎక్కువగా. కారణం ఏంటి అంటే వారు పరిశుద్ధాత్మ దర్శించిన కాలాన్ని స్వీకరించలేదు.
కాబట్టి యేసును శాపగ్రస్తుడు అంటూ ఉన్నారు. ఇది బహిరంగంగా శాపగ్రస్తుడు అంటే బహిరంగంగా యేసును తృణీకరించిన వారిని గురించిన సంగతి అయితే, అంతరంగములో యేసు రూపము కాని రూపాన్ని కలిగి బహిరంగంగా యేసు నా రక్షకుడు అని చెప్పే వాళ్ళ గురించి నేను వేరే చెప్పక్కర్లా. ప్రియదేవుని సంగమా, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడు. యెహోవా నిర్గమకాండములో ఏ దేవుడైతే నేను ఉన్నవాడను అనువాడను అని మోషేకు చెప్పాడో, ఆ ప్రభువని ఒకడు ఒప్పుకోవాలి అంటే వాడిలో పరిశుద్ధాత్ముడు ఉంటేనే అది జరిగింది. భాషల వరముందా, స్వస్థత వరముందా, వివేచన వరముందా, ఏ వరమున్నా సరే అది కాదు గొప్ప. దాన్ని బట్టి కాదు నీవు అతిశయించాల్సింది. నీవు అతిశయించవలసిన సంగతి ఒకటే ఒకటి. ఏంటది? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు కాబట్టి ఆయన నా దేవుడు అని నీవు అంగీకరించావు. దాన్ని బట్టి నీవు సంతోషించాలి, దాన్ని బట్టి నీవు అతిశయించాలి. అది నీ ఆనందానికి, నీ గొప్పతనానికి, నీ భాగ్యానికి కారణం కావాలి. అంటే ఒక వ్యక్తి యేసును ప్రభువు అనాలి అంటే పరిశుద్ధాత్ముడు అంతరంగములో లేకుండా అనలేడు. నీవన్నావా యేసును ప్రభు అని? అన్నావు కాబట్టి ఇక్కడ కూర్చున్నావు, అన్నావు కాబట్టే రక్షణ పొందావు, అన్నావు కాబట్టే బాప్తిస్మం తీసుకున్నావు. ఒక మాట చెప్పనా, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి నా ప్రభు అని యేసును గురించి నీవు ప్రకటించావు, అంతరంగములో నుంచి బహిరంగపరిచావు. వాళ్ళని చూసి ఏం కలగాలి నీకు? ఇప్పుడు ఏం కలగాలి? 3 మేకులు బిక్కోలేకపోయాడు అని హాహాహా అంటున్నాడు కదా, ఏం కలగాలి? వాడిని చూసి జాలి వేయాలి. బూతులు మాట్లాడుతున్నాడు కదా, వాడిని చూసి ఏం చేయాలి? జాలి కలగాలి. ఎందుకు? వారందరూ ఒక రోజున ఆనాడు యెరూషలేము కూలిపోయినప్పుడు ఏ రీతిగా గద్గద స్వరముతో గుండెలు బాదుకుంటూ, అయ్యో ఆనాడు మేము ఈ సమాధానాన్ని స్వీకరించలేకపోతేమే, మా హృదయాలు కఠినమై ఈ సమాధానాన్ని మేము తృణీకరించి ఈ తీర్పును మా మీదకు తెచ్చుకున్నాము అని రోదించిన వారి గుంపులో చేరతారు. ఇదిగో ఆయన మేఘారూఢుడై అధికారముతో మేఘదూతల ఘనములతో ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయనను పొడిచిన వారు భూజనులందరూ కళ్ళు తేరి చూచి అయ్యో అని రొమ్ము కొట్టుకునే ఒక సమయం ఉంది కదా, ఆ సమయమున వారు ప్రలాపిస్తారు. కానీ పరిశుద్ధాత్ముడు నీ జీవితములోనికి వచ్చినప్పుడు, ఆనాడు ప్రధానుల గుంపు సమాధానాన్ని తృణీకరించినట్లుగా కాక పరిశుద్ధాత్మను నీవు స్వీకరించావు కాబట్టి నీ అంతరంగములో నుంచి పరిశుద్ధాత్ముడు అన్న మాట ఏంటి అంటే, యేసే ప్రభువు. యేసును నువ్వు తృణీకరించలా అందును బట్టి. కాబట్టి యేసు అందరి క్షేమము కొరకు 7వ వచనంలో చూస్తాడు, అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. యేసు తన రక్తమును చిందించి మనలందరిని విమోచించి ఆయన ఆత్మచేత నింపి బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మనము ఎగిరెగిరి కొట్టుకోవడానికి కాదు, అహంకారముతో గర్వముతో మన జీవితాలని స్వలాభాపేక్షతో స్వార్థముతో నడిపించుకోవటానికి కాదు. మన జీవితము దేవుని మేలు చేత నింపబడుతూ ఉండగా ఆ మేలును అందరికీ ప్రయోజనకరంగా మార్చటానికి, ఆ మేలును అందరికీ ప్రయోజనకరంగా నిలపటానికి ప్రభు మనలను విమోచించి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఒకరి ద్వారా మరొకరు మేలు పొందటానికి. సంఘములో ఉన్న మేలు ఈరోజు విశ్వాసులకు అందట్లా. కారణము ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడట్లా, ఒకరిని ఒకరు హత్తుకోలేకపోతున్నారు, ఒకరిని మరొకరు సంపూర్తి చేసుకోలేకపోతున్నారు. ఎవరికి వారు తామే గొప్పవారని భావిస్తూ స్వార్థముతో స్వలాభాపేక్షతో దూరంగా వెళుతూ ఉన్నారు. క్రీస్తుకు విధేయులవ్వటానికి
ఇది కాదు క్రైస్తవ జీవితం, ఇది కాదు సమాధాన సంబంధమైన సంగతులు అని ఆనాడు వారికి చెప్పిన క్రీస్తు సమాధానాధిపతిగా ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేడైనా నీవు నేను సమాధాన సంగతులను ఎరిగితే, తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే అతిశయించవలసింది నీవు నేను రక్షణ పొందాము, ఆయన ప్రభువని ఒప్పుకున్నాము. ఈ పరిశుద్ధాత్ముడే నీలోనికి వచ్చి నిన్ను ఒప్పించడం మాత్రమే కాదు, నీ బ్రతుకును అనేకులకు ప్రయోజనకరంగా నిలుపుతూ ఉన్నాడు. అటువంటి ప్రయోజనకరమైన వ్యక్తివిగా నీవు ఉండాలి అని తన చిత్తము చొప్పున నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. అంటే ఆయన ప్రభువని ఒప్పుకోవడములో పరిశుద్ధాత్ముడే నీ చేత ఒప్పించాడు. తన ఆత్మ చేత నిన్ను బలపరిచి నిన్ను సంఘములో ఒక వ్యక్తిగా, ఒక అంగముగా, ఇతరులకు మేలుకరంగా నిన్ను నిలుపుతూ ఉన్నాడు. ప్రభు చేస్తూ ఉన్న కార్యం కాబట్టి ప్రభు నిన్ను ఆత్మతో నింపి సంఘములో మేలుకరంగా ఉంచడం మాత్రమే కాదు, నీకు జ్ఞానాన్నిచ్చాడు, డబ్బునిచ్చాడు, ఉద్యోగాన్నిచ్చాడు, అందాన్నిచ్చాడు, కుటుంబాన్నిచ్చాడు, పరపతినిచ్చాడు. వీటన్నిటిని ఎందుకు ఇచ్చాడు? వీటన్నిటి బట్టి నువ్వు అతిశయపడటానికి కాదు. ఏ రీతిగా అయితే పరిశుద్ధాత్ముడు వ్యక్తి జీవితంలోనికి వచ్చి ఆ వ్యక్తి చేత యేసే ప్రభువని ఒప్పించి ఆ వ్యక్తిని మరింతగా బలపరిచి సంఘమంతటి అందరి ప్రయోజనం కొరకు నిలిపి నడిపిస్తూ ఉన్నాడో, అలాగే వ్యక్తిగా నీ జీవితంలో కూడా నీకు దేవుడిచ్చిన ప్రతి తలాంతు, ప్రతి అనుగ్రహం దేనికి అంటే సర్వమానవాళి ప్రయోజనం కొరకు. సర్వమానవాళి కెన్ యూ స్టాండ్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ బ్లెస్సింగ్ టు అదర్. ఒకసారి మీరు ఆలోచన చేయండి, అబ్రహామును దేవుడు ఆశీర్వదించింది ఎందుకు? అబ్రహామును దేవుడు సమస్త వంశములు, ఏ సమస్త వంశములు? భూమి యొక్క సమస్త వంశములు నీ సంతానము ద్వారా ఆశీర్వదించబడాలి. ఇశ్రాయేలీయులను దేవుడు తన సొత్తుగా, ప్రజగా ఎందుకు చేసుకున్నాడు? భూమి మీద ఉన్న ప్రతి మనిషి పరిశుద్ధుడైన దేవుణ్ణి తెలుసుకొని ఆయనను ప్రేమించటానికి, వారి వైపు చూడటానికి. నిన్ను దేవుడు ప్రేమించి నీలోనికి పరిశుద్ధాత్ముడు రాగా ఆయన ప్రభువని ఒప్పుకున్నావు. పరిశుద్ధాత్ముడు తన వరములతో నింపి సంఘములో అనేక తలాంతులనిచ్చి సంఘము వెలుపల ఎందుకు నిన్ను నిలబెట్టాడంటే అనేకులకు ప్రయోజనకరంగా ఉండటానికి. స్వార్థముతో, భవిష్యత్ భయముతో భయపడటానికి కాదు. క్రితం వారం అన్యాయపు ధనం గురించి నేను మాట్లాడినప్పుడు, అన్యాయపు ధనము అనంటే అన్యాయంగా, అక్రమంగా సంపాదించే డబ్బు కాదు, దేవుని నుంచి దూరం చేసే లక్షణం డబ్బుకుంది అని నేను చెప్పా. ఆ డబ్బుని అంటిపెట్టుకోకుండా మనము బ్రతకాలి అని నేను చెప్పా. ఈరోజు కూడా అదే మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు వారు ఆలయ అధికారులుగా, పెద్దలుగా ఉండి స్వార్థముతో అనేకులను దోచుకుంటూ ధనాపేక్షతో దేవాలయాన్ని దొంగల గుహగా మార్చేశారు. ఎందుకు ఇలాంటి పనులు చేస్తాం మనం? ఎందుకు ఇలాంటి పనులు చేస్తామంటే భవిష్యత్తు భయంతో, రేపేమిటి అన్న భయంతో. రేపేమిటి అన్న భయం ఎక్కడి నుంచి వచ్చింది? రేపు నాకు ఉండదేమో అన్న భయములో నుంచి. నేను గత వారం రోజులుగా అనుభవిస్తూ ఉన్న భయము మీ ముందు వాక్యం చెప్తూ ఉన్నాను, కానీ అంతరంగములో లోతైన భయాన్ని, కన్నీటిని నేను కలిగి ఉన్నాను. ఈ భయాన్ని మనము అధిగమించాలి. ఇది అపవాది మన జీవితములో కలిగించే ఒక అబద్ధం. మనకు రేపటి పోషణ దొరకదేమో, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా భవిష్యత్ ఏంటి, ఈ క్షణం మీతో మాట్లాడుతూ ఉన్నాను రావటానికి, ఇక్కడ వాక్యానికి నిలబడటానికి గంట ముందు నా బిడ్డ నా కూతురు వైపు చూస్తూ నా కూతురు భవిష్యత్ ఏంటి అని నేను ఒకంత ఉద్వేగానికి లోనై మీ దగ్గరకు నేను వచ్చాను.
ఒకవేళ నా ఈ మాటలు వింటూ మీ కూతురి భవిష్యత్ ఏంటి, ఇంత అల్ప విశ్వాసం అని మీరు అనుకుంటున్నారేమో. మైనస్ ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్ అండ్ టాక్ టు మీ. ఐ విల్ సీ వాట్ ఈస్ యువర్ ఫెయిత్. డోంట్ టాక్ టు మీ. I don't want to use another word. Minus everything that you have. Ask yourself, what is your confidence of life? యోబు గ్రంథంలో 31వ అధ్యాయం 24వ వచనంలో, ధనమును నేను ఆధారము చేసుకొని, బంగారమును నేను ఆధారము చేసుకొని ఉన్న ఎడల. ఈరోజు చాలా మంది జీవితాలను, నా జీవితాన్ని నేను పరిశీలన చేసుకుంటే అధిక శాతం నాకు ఫలానా దగ్గర ఫలానా మొత్తం ఉంది కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను, కానీ ఇది తీస్తే నా ధైర్యం ఎంతో బయటపడుతుంది. ఫలానా ఉద్యోగం నాకుంది కాబట్టి, ఫలానా బంధువులు నాకున్నారు కాబట్టి, ఫలానా అధికారం నాకుంది కాబట్టి, ఫలానా స్థితి నాకుంది కాబట్టి, మైనస్ దాట్ అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ యు హ్యావ్ ఫర్ యువర్ లైఫ్? ఎందుకు ఇలాంటి దౌర్భాగ్యమైన బ్రతుకులు బ్రతుకుతారు? క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ స్వార్థపూరితంగా ఎందుకు బ్రతుకుతారంటే, యు ఆర్ రన్నింగ్ ఆన్ ఎ ఫియర్ ఆఫ్ వాట్ ఈస్ టుమారో. నీలో ఉన్న భయాన్ని నేను తప్పుపడట్లా, ఆ భయము అబద్ధము, నోదిస్ అన్నది నేను మీకు చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ఇట్స్ ఎ మిత్ ఆఫ్ స్కార్సిటీ. లేమి కలుగుతుందేమో అన్న భయముతో, నా స్థానం పోతదేమో అన్న భయముతో, నాకు ప్రాధాన్యత ఉండదేమో అన్న భయముతో, రేపేంటి అన్న భయముతో నేటి ఆనందాన్ని, దేవుని కొరకు ఈరోజు బ్రతికే సంతోషాన్ని విడిచిపెట్టి మనము దేవుని సమాధానాన్ని తృణీకరిస్తూ ఉన్నాం. సమాధానమై వచ్చిన ఆయనను ఎరుగటానికి మనం ఇష్టపడక అనేకమైన పనులలో పరుగులు పెడుతూ ఉన్నాం. We are running to and fro. We are tossed every moment. అటు ఇటు కొట్టుకుంటూ ఉన్నాం. Why? Because we do not have time for God. Why we do not have time for God? We are busily engaged in securing tomorrow. రేపటిని భద్రం చేసుకోవటానికి ఈరోజు ఎంతగా పరుగులు పెడుతూ ఉన్నామంటే, ఈరోజు దేవునికి సమయం ఇవ్వనంతగా పరుగులు పెడుతూ ఉన్నాం. ఈరోజు దేవుని కొరకు ప్రేమ చూపించలేనంతగా పరుగులు పెడుతూ ఉన్నాం. ఈరోజు దేవుని కొరకు బ్రతకలేనంతగా పరుగులు పెడుతున్నాం. సో యు ఆర్ ఎంగేజ్డ్ టుడే ఇన్ ఫ్యూచర్, సో యు ఆర్ నాట్ ఎంజాయింగ్ టుడే, రాదర్ యు ఆర్ లివింగ్ పెయిన్ఫుల్లీ ఫర్ టుమారో. రేపటి కొరకు ఈరోజు దుఃఖముతో ప్రస్తుతాన్ని అనుభవిస్తూ. ఇది కొత్త కాదు, ఇది కొత్త కాదు. ఆదాము దగ్గర నుంచి నేటి వరకు జరుగుతూ ఉన్న సంగతే. పాపము ఎంత భయంకరమైనది అంటే, మన పాపాన్ని మనకు దేవుడు స్పష్టంగా చూపిస్తాడు. అందుకే థామస్ వాట్సన్ అన్నాడు ఒక మాట, నేను విశ్వాసములు ఎదిరిగే కొలది నాకు కన్నీళ్లు కూడా పాపంగా కనపడుతున్నాయి అన్నాడు. కన్నీళ్లు కూడా పాపంగా కనపడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని సంగమా, అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి అంటే మనము కొన్ని కోల్పోవాలి. మనము కొన్ని కోల్పోవాలి అంటే రేపటిని గురించిన భయం లేకుండా ఉండాలి. ఎంతమంది రేపటిని గురించిన భయం లేకుండా బ్రతకగలరు? మీ ముందు వాక్యం చెప్తున్న నేను పశ్చాత్తాపపడుతూ ఒప్పుకుంటున్నాను, నాకు రేపటి గురించిన భయం ఉన్నది. ఐ హ్యావ్ ఎ ఫియర్ ఫర్ టుమారో. ఒకవేళ ఎవరైనా నాకు రేపటి గురించిన భయం లేదు అని చెప్తే, మిమ్మల్ని మీరు యథార్థంగా ప్రశ్నించుకోండి. అయితే మరొక నిరీక్షణాయుతమైన పదాన్ని కూడా నేను చెప్తాను. ఎస్, ఐ హ్యావ్ ఎ ఫియర్ ఫర్ టుమారో. ఆ భయములో నుంచి దేవుడు నాకు ఇస్తూ ఉన్న స్పష్టత, ఆ భయములో నుంచి తెరలు తొలగించి దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్న సంగతి ఏంటంటే, నేనున్నాను, ఈరోజు బ్రతకటానికి ప్రయత్నం చేయి అని నన్ను బలపరుస్తూ ఉన్న నా రక్షకుడు. సమాధానమై నా దగ్గరకు వచ్చిన నా యేసును ఎరగటానికి నేను ఓపిక చేసుకుంటున్నాను. అంతరంగంలోనికి చేరి నన్ను పరిశుద్ధపరచటానికి, బలపరచటానికి నా వైపు చేతులు చాచి ఆలింగనం చేసుకుంటున్న
పరిశుద్ధాత్ముని ఎరగటానికి నేను సమయం ఇస్తూ ఉన్నాను. కాబట్టి ఎస్ ఐ హ్యావ్ ఫియర్, అట్ ద సేమ్ టైం ఆ ఫియర్ని దేవుడు తెరలుగా తొలగించి నిరీక్షణలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీకు రేపటిని గురించిన భయం ఉంటే, ఇట్ ఈజ్ నాట్ రాంగ్, ఇట్ ఈజ్ నార్మల్. బట్ గివ్ టైమ్ టు ద లార్డ్. Yield to the visitation of your God. Surely He will take out all your fears and my fears so that we stand before Him boldly. మనం ఆయన ఎదురు ఎలా నిలబడాలి? ధైర్యంగా నిలబడాలి. పిరికితనముతో నిలబడటానికి ఆయన మనను పిరికితనపు ఆత్మతో ముద్రించలా దత్తపుత్రాత్మతో ఆయన మనలను ముద్రించాడు. సో దట్ ప్రసవ వేదన పడుతూ ఉన్న కన్నీటితో ధైర్యంగా ఆయనను సమీపించడానికి అట్టి గొప్ప కృపను త్రియేక దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక.